అందరికీ నమస్కారం. ఉగాది తరువాత కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 8 ఆశ్చర్యకర సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. మరి ఉగాది తరువాత కుంభరాశి వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోయేటటువంటి ఆ 8 సంఘటనలు ఏంటి, వాటి ద్వారా కుంభరాశి వారి యొక్క లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నిటితో పాటు మరిన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. కుంభరాశి వారు, ఈసారి ఉగాది మీ రాశి మీద ఒక పెద్ద మలుపు తీసుకురాబోతోంది. కర్మ మార్గం పూర్తిగా మారబోతోంది. కొందరికి అసలు ఊహించని ఆశీర్వాదం, మరికొందరికి దాక్కున్న శత్రువులు బయటికి వచ్చేటటువంటి సమయం అని చెప్పొచ్చు. మరి మీ ముందు జరగబోయే 8 సంఘటనలేంటో తెలుసుకోవటానికి తప్పకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మొదటి సంఘటనను మనం ఇప్పుడు చూసేద్దాం. అదృష్ట ద్వారం అనేది అనుకోకుండా తెరుచుకోవడం జరుగుతుంది కుంభరాశి వారికి. ఉగాది తరువాత శని గురు సంచారం మీ రాశికి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతోంది. ఈ ఆశీర్వాదం అనేది చాలా వరకు కూడా హిడెన్ గా ఉంటుంది. మీరు అనుకోని చోట ఒక అవకాశం అనేది ఎదురు అవబోతోంది. అసలు ఒక విషయంలో మీరు పూర్తిగా మీ యొక్క హోప్స్ వదిలేసుకున్నారు. అలాంటి చోటే మీకు ఒక అవకాశం అనేది ఎదురు కాబోతోంది. కొన్ని రోజులు ఏది జరగనట్టు ఉంటాయి, కానీ ఒక్కరోజు మీ జీవిత దశ మారిపోయే వార్త మీరు వినబోతున్నారు. ఉద్యోగస్తులకు అప్రైజల్స్, వ్యాపారులకు కొత్త డీల్స్ రావడం, విద్యార్థులకు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉగాది తర్వాత కనిపిస్తూ ఉన్నాయి. ఈ అవకాశం మీకు తెలిసే ముందే ఒకరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ శని వారి యొక్క ప్రయత్నాన్ని మీకు తెలిసేలా ఒక సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవ సంఘటన చూసుకున్నట్లయితే దూరమైన వ్యక్తి అనేవాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. కుంభరాశి వారి యొక్క జీవితంలో గతంలో ఒక వ్యక్తి వారికి దూరమైపోయారు. మీరు అస్సలు ఆశించని సమయంలో తిరిగి వారు మిమ్మల్ని కలవడం జరుగుతుంది. ఇది వారికి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్ల కావచ్చు, లేదా మీరు వారి మీద పెంచుకున్నటువంటి మమకారం వల్ల కావచ్చు, స్నేహం వల్ల కావచ్చు, లేదా పాత బంధువుల మధ్య జరిగిన అపార్థం అనేది తొలగిపోవటం వల్ల కావచ్చు, దూరమైపోయినటువంటి వ్యక్తి అనేవాళ్ళు తిరిగి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వీరి యొక్క రీఎంట్రీతో మీ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మూడవ సంఘటనకి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారికి ఆర్థిక ప్రవాహం అనేది అకస్మాత్తుగా పెరగడం చూస్తారు. ఉగాది నుంచి 45 రోజులు మీకు ధనయోగం బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు అకస్మాత్తుగా మీ చేతిలో వస్తుంది. పాత బాకీలు తిరిగి రావడం వల్ల కావచ్చు, నిలిచిపోయినటువంటి బిల్లులు క్లియర్ అవ్వడం వల్ల కావచ్చు, ఊహించని ఆర్థిక లాభం అనేది కనిపిస్తోంది. లాటరీ, షేర్, భూమికి సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే తీసుకునే ఒక తప్పు నిర్ణయం వల్ల మీ లాభాన్ని మీ చేతులారా మీరే తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఎదురు కాబోతోంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బుని పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 సార్లు ఆచితూచి అడుగు వేయండి. మంచి చెడు ఆలోచించండి. బాగా పైకి కనిపించే మెరుగుల్ని అస్సలు నమ్మకండి. ఇందులో పెడితే ఇంత డబ్బు వచ్చేస్తుంది అనేటటువంటి ఆలోచనని మీ మనస్సు నుంచి తీసేయండి. ఇక 4వ సంఘటనకు వచ్చినట్లయితే కనుక విద్యార్థులకు వారి యొక్క జీవితంలో మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం అని చెప్పచ్చు. వారు అటెండ్ కాబోయేటటువంటి ఒక ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూ వారి యొక్క జీవితాన్ని మొత్తంగా మార్చేయబోతోంది. విదేశీ విద్య అవకాశం కనిపిస్తుంది. స్కాలర్షిప్స్ వారికి వచ్చి వారి యొక్క లైఫ్ని మార్చబోతున్నాయి. పోటీ పరీక్షల్లో ఫలితంలో అద్భుత విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారో వారి యొక్క చదువు విదేశాలలో చదువుకోవడంతో పాటు విత్ స్కాలర్షిప్ వారి లైఫ్లో వారు ఊహించని విధంగా వారి యొక్క చదువును పూర్తి చేసుకునేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఫలితం రాకముందు 3 రోజులు
విద్యార్థుల్లో ఒక భయం, సందేహం అనేవి చాలా వరకు వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏమైనా తప్పు అయ్యిందా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ భయం మీ విజయం రాబోతుందనే శుభ సంకేతానికి గుర్తని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5వ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు అధికార పెరుగుదల. ఉద్యోగంలో మీరు చేసిన పనికి విలువ దక్కుతుంది. మీ మాటకు కూడా ప్రాధాన్యత అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పదోన్నతుల వల్ల మీ మీద భారం అనేది, బాధ్యత అనేది పెరగబోతోంది. మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ లీడర్గా మీరు టీం మొత్తాన్ని కూడా చక్కగా నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ట్రాన్స్ఫర్ లాభంలో ఉండడం. మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అని సందేహంగానే అక్కడికి వెళ్ళినటువంటి మీకు ఊహించినటువంటి విధంగా లాభం అనేది ఉండబోతోంది. అంటే అక్కడికి వెళ్ళాక మీకు అనుకోని పరిస్థితుల్లో డబ్బు కలిసి రావడం, లేదా మీరు అక్కడ ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడం, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆస్తులు కలిసి రావడం, ఇలా అనేక విధాలుగా ట్రాన్స్ఫర్లో మీరు లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని చూసి అసూయ పడే వారి దగ్గర నుంచి మీరైతే ఈ ట్రాన్స్ఫర్ వల్ల బయటపడబోతున్నారని చెప్పొచ్చు. మీరు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కంపెనీలో మిమ్మల్ని చూసి అసూయ పడుతున్న వారి నుంచి మీరైతే ఊహించని విధంగా బయటికి రాబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లల్లో ఒకరు మీకు పెద్దగా సహాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఊహించని వ్యక్తి మాత్రం వెనుక నుండి మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ సంఘటన ఆరోగ్యానికి సంబంధించి. కనిపించని సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు. ఆరోగ్యంలో చిన్న సమస్యల్ని తీసికట్టుగా తీసుకోకండి. కానీ మంచి విషయం ఏంటంటే ఈసారి బయటపడే సమస్య వెంటనే పరిష్కృతమవుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, జీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆరోగ్యపరంగా దెబ్బతీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత రాహు ప్రభావం తగ్గడం వల్ల ఆరోగ్యం త్వరగా మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 7వ సంఘటన వివాహ జీవితం, అపార్థాలు తొలగడం. వివాహ జీవితం ఉన్నవారికి ఈ కాలం అపార్థాలు తొలగించడానికి శుభ సమయం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చాలని పూర్తిగా ఆ అపార్థాలని తొలగించుకోవడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి దురహంకారం అనేది పూర్తిగా కరిగిపోవడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొంటాయి. చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఇంట్లో ఎవరైనా ఒకరు రహస్యంగా మీపై కోపంగా ఉన్నారు. ఆ నిజం బయటకు వస్తుందన్నమాట. ఇక 8వ సంఘటన అవివాహితుల కోసం ఒక ఫోన్ కాల్లో మార్పు. ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గోల్డెన్ టైం. పెళ్లి సంబంధం ముందుకు సాగడం, మీకు ఇష్టమైన వ్యక్తి ఎస్ చెప్పడం, కుటుంబం అంగీకారం రావడం, ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో పాజిటివ్ వైబ్స్ని ఫిల్ చేయబోతున్నాయి. ఈ శుభం రాకముందు 7 రోజులు మీకు చిన్న చితక అడ్డంకులు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అవి నిజానికి శుభానికి ముందు వచ్చే గ్రహ సూచనలు. మరి కుంభరాశి వారికి రాబోయేటటువంటి ఉగాది తర్వాత జరగబోయే 8 సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి వారు పాటించవలసిన చిన్న పరిహారాలని కూడా చూసేద్దాం. శనిదేవుడికి నల్ల నువ్వులు నైవేద్యం పెట్టాలి. శనివారం నాడు శనికి నువ్వుల నూనె దీపం వేయండి. శివలింగానికి పంచామృత అభిషేకం. ఉగాది తర్వాత 11 రోజులు చేస్తే శని గురుదోషం తగ్గుతుంది. పాత బంధువుల అపార్థాలను తొలగించడానికి గోధుమ రంగు వస్త్రాలు దానం చేయండి. ఇక రాహుకేతు దోషాలు తగ్గుతాయి పక్షులకు మీరు చక్కగా ఆహారం పెట్టడం వల్ల. ఇక కాన్సంట్రేషన్ 3x పెరుగుతుంది. విద్యార్థులు ఓం హ్రీం నమః అంటూ 9 నిమిషాలు జపం చేస్తే కనుక వారి యొక్క కాన్సంట్రేషన్ 3x టైమ్స్ పెరగడం జరుగుతుంది. కుంభరాశి వారు ఈసారి ఉగాది మీకు సాధారణ శుభం కాదు. మీ జీవితాన్ని కొత్త పేజీకి తీసుకెళ్లే శుభయోగం అని చెప్పచ్చు. దాన్ని గుర్తించి గ్రహాలిస్తున్న సంకేతాలను తప్పకుండా మనం గుర్తించగలగాలి, వాటిని మనం ఆచరించగలగాలి. ఎందుకంటే ఈ 8 సంఘటనలు కూడా మీరు ఈ ఏడాది ఎలా ఉండబోతున్నారు ముందే చెప్పేస్తున్నాయి. శుభం మీ ముందే నిలబడి ఉంది కాబట్టి మీరు తలుపు తెరిస్తే చాలు ఆ శుభం అనేది మీ జీవితంలోకి రావడానికి సంసిద్ధంగా ఉంది. మరి డోర్స్ ఓపెన్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీది కుంభరాశి అయితే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.